విశాఖ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 400 ఒప్పందాలు కుదుర్చుకుంది. 11,92,972 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. 13,32,445 ఉద్యోగాలపై హామీ పొందింది. ఇవి 2 రోజులుగా వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల విలువ. నేడు మరిన్ని ఒప్పందాలు జరగనున్నాయి. విశాఖ వేదికగా జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో రాష్ట్రానికి 7 రంగాల్లో భారీగా పెట్టుబడులొచ్చాయి. ఏపీసీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తంగా 410 ఎంఓయూల ద్వారా 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది. అయితే ఆ అంచనాలకు మించి పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వచ్చింది. భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే భారీ ఎత్తున పెట్టుబడులు రాగా సదస్సు తొలి రోజున అంతకు మించిన స్పందన కనిపించింది. సదస్సు తొలి రోజున 365 ఎంఓయూలు కుదుర్చుకోగా వీటి ద్వారా 8,26,668 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 12,05,175 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. భాగస్వామ్య సదస్సు సందర్భంగా గత 2 రోజుల్లో సీఎం సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 7,15,490 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 5,42,761 మంది ఉద్యోగాలకు హామీని రాష్ట్ర ప్రభుత్వం పొందింది. భాగస్వామ్య సదస్సు తొలి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు. గురువారం వరుసగా 15 భేటీలు నిర్వహిస్తే శుక్రవారం దాదాపు అదే స్థాయిలో ముఖ్యమంత్రి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సీఎం సమక్షంలో ఎంఓయూలు చేసుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్ఆర్ రెన్యూబుల్స్, వారీ గ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఈఎల్, జేఎం బాక్సీ, శ్రీ సిమెంట్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్, టాటా పవర్, పతంజలి ఫుడ్స్, ఇండస్ కాఫీ, కెల్లాగ్ ఇండియా వంటి సంస్థలు ఉన్నాయి. ఇక విడివిడి భేటీల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులను ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులకు వివరిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న చర్యల్ని వివరించారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాయితీలు వచ్చే పరిస్థితి ఉంటే వాటిని కూడా వచ్చేలా తాము సహకరిస్తామని సీఎం ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భాగస్వామ్య సదస్సు తొలి రోజున భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకుని భారీ పెట్టుబడులను రాబట్టారు. మంత్రులందరూ కలిసి మొత్తంగా 324 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని 4,76,482 కోట్లు పెట్టుబడులకు హామీ పొందారు. ఈ ఒప్పందాల ద్వారా 7,88,884 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తొలి రోజు సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న మంత్రుల్లో నారా లోకేష్, టీజీ భరత్, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ ఉన్నారు. నారా లోకేష్ 1,38,752 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా మిగిలిన మంత్రులు కూడా భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 2 రోజుల్లో రంగాల వారీ పెట్టుబడి పరిశీలిస్తే విద్యుత్ రంగంలో 5,11,502 కోట్ల పెట్టుబడులు రాగా 2,45,222 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐ&ఐ రంగంలో 2,05,008 కోట్ల పెట్టుబడులు రాగా 3,05,574 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సిఆర్డీఏకు 50,511 కోట్ల పెట్టుబడులు రాగా 42,225 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మున్సిపల్ శాఖకు 4,944 కోట్ల పెట్టుబడులు రాగా 12,150 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 13,009 కోట్ల పెట్టుబడులు రాగా 47,390 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య రంగంలో 2,68,248 కోట్ల పెట్టుబడులు రాగా 4,23,869 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐటీ రంగంలో 1,38,752 కోట్ల పెట్టుబడులు రాగా 2,56,015 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.